అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే పాట సినిమా పేరు సంఘర్షణ అండి. ఈ సినిమా 1983లో వచ్చిన సినిమా అండి. ఇది పాట పేరు కట్టు జారిపోతా ఉంది, చీర కట్టు జారిపోతా ఉంది, బొట్టు కారిపోతా ఉంది, చుక్క బొట్టు కారిపోతా ఉంది హాయ్ అనే పాట అండి. ఈ పాట యొక్క రాగము శివరంజన్ రాగం అండి. ఈ పాట యొక్క రాగము శివరంజన్ రాగము. శృతి 3 అంటే వెస్టర్న్లో ఈ అండి. స్వరలేఖ ఆరోహణ సరిగ పదస, అవరోహణ సదప కరిస అంటే సా, రీటు గావన్ పా దాటు సా అండి. అవరోహణలో సా దాటు పా గావన్ రీటు సా. ఈ యొక్క పాటలో మన అన్ని స్వరాలుగా మావన్ మాటు మరియు నీటు తీసుకున్నామండి. నీటుగా తీసుకున్నాను. ఇక ఇంకో ఏంటంటే సినిమాలో ఇక చిరంజీవి గారితో విజయశాంతి గారు నటించినటువంటి ఇది మొదటి సినిమా అండి. ఇది యొక్క మొదటి సినిమా. ఈ సినిమాలో విజయశాంతి గారితో పాటుగా హీరోయిన్ నళిని గారు కూడా ఉన్నారండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ పాటకి శృతి 3 కాబట్టి శృతి 1, 1.5, 2, 3. యొక్క పాటలో చూడండి. ఈ పాటలో శివరంజన్ రావు చూడండి. ఈ పాటలో సరి గ ప ద స స ద ప గ రి స అంటే సా, రీటు గావన్ పా దాటు సా. అవరోహణలో సా దాటు పా గావన్ రీటు సా. సరి గ ప ద స స ద ప గ రి సా. నేచురల్గా మావన్ మాటు నీటు అని. రాగం అయినా సరే సా నుంచి సాకి ఎండ్ అయిపోవాలి. ఏ రాగమైనా సరే సా నుంచి సాకి రావాలి. మరి ఇప్పుడు ఇక్కడ సాగండి. ఇక్కడ సా అంటే ఈ స్థాయిలో సా తీసుకొని మళ్ళీ పై స్థాయిలో సాకి మనం వెళ్ళిపోవాలి. అప్పుడే అది రాగం అని కనపడుతుంది. అది జనరల్ రాగం కావచ్చు, సంపూర్ణ రాగం కావచ్చు అనమాట. సపోజ్ మోహన్ రావు అనుకోండి. శృతి 1లో చూసారా వచ్చింది కండి. తర్వాత రేత రాగం అయితే ఓకే. చూడండి మన ఓకేనండి. సరే, ఇప్పుడు మన పాటకు వెళ్దామండి. విశ్వరంజన్ చూడండి. ఇక్కడ చూడండి, ఎవరైనా సరే కీబోర్డ్ ప్లేయరు కొత్తగా నేర్చుకునే చేస్తారంటే మీరు ఎప్పుడు ఇక్కడ వాయించొద్దండి. ఇక్కడ నేర్చుకుంటూ కూడా మళ్ళీ ఈ పక్కకి పై స్థాయికి మొదటి స్థాయికి వెళ్ళండి. ఎందుకంటే మనం రాగాలు నేర్చుకున్న వాళ్ళకి ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి మన ఫ్యూచర్లో మనం పాట ఎంటర్ కావాలంటే మనకి ఈ యొక్క మధ్య స్థాయితో పాటుగా పక్క వెళ్తాం కాబట్టి నేర్చుకో. చూడండి, ఇప్పుడు రావాలి ఈ సూత్ర రైట్. పాట మ్యూజిక్ ఉంటుంది ముందులో చూడండి.
అండి. ఈ యొక్క పాటపై మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క సలహాలను నాకు ఇస్తే నేను వాటిని గౌరవంగా స్వీకరిస్తానండి. పాట నచ్చితే లైక్ చేయండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ, అంటే ఈ పాట ఓల్డ్ పాట కాబట్టి ఈ తరం తెలవవచ్చు ఈ పాట. దయచేసి ఈ పాట అందరూ వినండి, ఓకేనండి. ఎందుకంటే ఈ పాట విన్నాక మీరు ఈ తర్వాత ఇందులో ఏంటి రాదు కాబట్టి అండి, మీ అంటే వరుస బాబాయ్ వాళ్ళకి కానీ వాళ్ళకి పంపండి. ఈ పాట వింటారంటారు, మంచి వింటారండి ఈ పాటని, ఓకేనండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానండి. ఎవరైనా మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇది మీకు చిన్న క్వశ్చన్ అండి. నేను ప్లే చేస్తానండి. కొన్ని ప్లే చేస్తానండి. అది తెలిసిన చెప్పండి, తర్వాత వదిలేసేదండి. ఇది ఒకటి, అది ఏందో అర్థమైన చెప్పండి. మళ్ళీ వినండి. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. అండ్ అందరికీ ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. దయచేసి అంత తప్పులు ఉంటే క్షమించగలరు. పాటలో కానీ యొక్క శ్లోకంలో కానీ. థ్యాంక్ యూ అండి.